అమ్మ జయలలిత గారి సన్నిహితురాలు శశికళ గారు ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఒకసారి చూడొచ్చు. అప్పుడే జయలలితను సీఎం చేస్తానని శపథం చేశా శశికళ. అంటే ఆమె చనిపోవడం ఒక మిస్టరీగా మారింది. ఆవిడ ఎప్పుడో చనిపోయినా కూడా బయటికి ఒక 4 రోజులు వారం రోజుల తర్వాత తెలియజెప్పారు. ముందుగా చెప్పలేదు అమ్మ మరణం గురించి. దాని మీద కీలకంగా చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఈవిడ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఈవిడ కూడా జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఇలాగా రకరకాలుగా మీద విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ ఈమె కొన్ని బెంగళూరు హైకోర్టుకు సంబంధించిన కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఈమె అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఒకసారి వార్త చూద్దాం. జయలలిత మరణ అనంతరం ఏం జరిగిందనే దాని గురించి మొదటిసారిగా శశికళ నోరు విప్పారు. రామనాథపురంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 1987లో ఎంజీఆర్ అంత్యక్రియలో పాల్గొనేందుకు జయలలితను అనుమతించలేదని, ఎంజీఆర్ మృతదేహానికి పూలమాల వేసిన ఆమెను ఆరం వీరప్పన్ మద్దతుదారులు కొందరు కిందకి నెట్టేశారని అప్పుడు తాను పట్టుకున్నట్లు చెప్పారు. అప్పుడే మీరు తోసేసిన జయలలితను అన్నా డీఎంకేలో ముఖ్యమంత్రిని చేసి చూపుతానని శపథం చేసినట్లు తెలిపారు. ఆమెను ఏం చేయడం ఏంటి అసలు? ఆమెకు ఒక చెలికెత్తుగా, ఆమెకు ఒక సపోర్టివ్గా, ఒక రైట్ హ్యాండ్గా ఉండేదని చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం. బట్ ఆమెని ముఖ్యమంత్రి చేస్తానని శపథం చేసింది ఈమె అవ్వచ్చుగా. తరువాత ఆమె చనిపోయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి అవ్వాలని కూడా అనుకున్నారు. ఈ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న తపన ఉన్నప్పుడు ఈమె అప్పుడే 87లోనే ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండేదేమోగా. అంతే కదా. సో ఇక్కడ ఈవిడ చెప్తుంటే మనం పక్క రాష్ట్రంలో మనకే ఎంతో కొంత ఐడియా ఉన్న నేపథ్యంలో తమిళ ప్రజలకి తెలియదా? తెలుసు. అందుకే ఈమెకి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది కూడా ఒక వార్త. అప్పుడే తాను పట్టుకున్నట్టు చెప్పారు. ఆ టైంలోనే శపథం చేశారట. రాజకీయాలు నాకు వద్దు, అందరూ నన్ను అవమానించారని జయలలిత చెప్పగా ధైర్యం చెప్పి రాజకీయాల్లో కొనసాగేలా చేశానని పేర్కొన్నారు. 2016లో జయలలిత అనారోగ్యం పాలయ్యారని, 72 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది కుదుటపడ్డారని, ఇంటికి తీసుకొచ్చేందుకు మంచి రోజు కోసం చూస్తున్న సమయంలో ఊహించిన విధంగా ఆమె గుండెపోటు వచ్చిందని చెప్పారు. మరి అన్నీ సక్రమంగా జరిగాయి. 72 గంటలు అంటే సుమారుగా ఒక 4 రోజుల పాటు హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. ఆవిడగా హెల్త్ బులెటిన్ కూడా బయటికి రానివ్వలే. అప్పుడులో పెద్ద సెన్సేషన్ 2016లో కూడా. ఎందుకు హెల్త్ బులెటిన్ బయటికి రిలీజ్ చేయట్లేదు? ఏం జరిగింది? హాస్పిటల్ చుట్టూ మొత్తం జనాలే అమ్మ బయటికి రావాలి, అమ్మ బయటికి రావాలి మీరు అని చెప్పి నినాదాలు చేస్తుంటే అసలు ఏం జరిగింది? ఈవిడే మొత్తం చక్రం నడిపించింది, చక్రం తిప్పారని కూడా ఒక వార్తలు ఉన్నాయి. గుండెపోటు వచ్చి చనిపోవడం ఏంటి? ఆమె మర్డర్ని ఇప్పటికీ మిస్టరీ. అది మర్డరా లేదా సాధారణ మరణమా అనేది కూడా ఒక మిస్టరీగానే ఉంది. సో అది చాలా విమర్శలు అయితే ఉన్నాయి. అయితే ఆ మరణం తర్వాత పలు విధాలుగా మాట్లాడారన్నారు. జయలలితను తానే హతమార్చినట్టు ప్రచారం చేశారన్నారు. మేబీ అంటే ఎలాంటి వార్తలు మనకు తెలియదు, కానీ చాలా ఆవిడ వల్లే చాలా ఇదైపోయింది, ఆవిడ కుదిరిపోయింది. ఆవిడ మెట్లు దిగుతుంటే తోసేశారని, జయలలిత కానీ వెనక నుంచి ఈవిడే తోసింది కాబట్టి ఆవిడ అనారోగ్యం పాలైందని, ఇంకా రకరకాలు. ఎందుకంటే జయలలిత గారికి అమ్మ అని ఎందుకు సంబోధిస్తారు తమిళనాడు ప్రజలు? ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని ఎందుకు పిలుస్తారంటే, ఒక మహిళ, ఒక సాధారణ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ టాప్ స్టార్ హీరోయిన్గా ఎదిగి, పైగా తెలుగు ఆవిడ జయలలిత గారు మన తెలుగు బిడ్డ అయ్యుండి తమిళ్లోకి వెళ్ళి చక్రం తిప్పి ఏమీ చదువుకోని జయలలిత గారు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలరు. ఆవిడ నాట్ ఓన్లీ ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, మలయాళం, ఇంగ్లీషు, హిందీ నాకు తెలిసినంత అంత అద్భుతంగా మాట్లాడతారు ఆవిడ. సో కావాలంటే మీరు ఇప్పటికీ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఆమె గతంలో తెలుగులో మాట్లాడిన కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంగ్లీష్లో ఒక నేషనల్ ఛానల్స్కి, ఆ రోజుల్లో నేషనల్ ఛానల్స్కి ఇచ్చే ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో అద్భుతంగా. అటువంటి జయలలిత గారు ఒక డేర్ లేడీ. అంటే ఇందిరాగాంధీ గారిని ఎలాగైతే మిలీనియం లేడీ అని చెప్తారు, అది అంటే ఆవిడ ఎలాగా అక్కడ బాగా చదువుకుంది కాబట్టి పెద్ద ఇది కాదు. బట్ ఈవిడ మిడిల్ క్లాస్, ఆవిడ ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చింది. బట్ ఈవిడ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మహిళ ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఆమెని బయట పట్టుకొని లాగారండి అసెంబ్లీ సాక్షిగా. డిఎంకే ప్రభుత్వం కరుణానిధికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అవమానాలు, చాలా విమర్శలు. నిలబడింది. ఈమె చెప్పినంత మాత్రాన కాదు, ఈమె నిజంగా కింగ్ మేకర్ అయితే ఈమె ఇన్ని రోజులు ఎక్కడున్నట్టు. సో దీని మీద చాలా విమర్శలు అయితే జరుగుతున్నాయి. అయితే ఒకటి, అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయకూడదనే ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం ఉన్న పళనిస్వామిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి జైలుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. అంటే ఆమె ఇదైపోయిన తర్వాత పళనిస్వామి ఏదైతే ముఖ్యమంత్రి అయ్యారో, జయలలిత అమ్మ చనిపోయిన తర్వాత ఆ పళనిస్వామినే ముఖ్యమంత్రిగా ఇప్పుడు చేయాలని భీష్మించుకున్నాను, నాకు అటువంటి కోరికలు లేవని శశికళ చెప్తున్నారు. బట్ ఈమెని
ఈమె అయిపోదా ముఖ్యమంత్రి అనుకున్న తరుణంలో టీం సభ్యులందరూ కూడా పళనిస్వామినే ఎంచుకోవడం కూడా జరిగింది. అమ్మ కూడా గతంలో చాలా సందర్భాల్లో చెప్పారట, ఎప్పుడైనా ఇబ్బంది వస్తే పళనిస్వామిని సబ్స్టిట్యూట్గా పెట్టాలి, లేదంటే ఆపద్ధర ముఖ్యమంత్రిగా పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా దానికి. మరోవైపు జయలలిత గారికి హీరో అజిత్ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా ఆప్తుడని కూడా విన్నాం. ఆయన్ని కూడా రాజకీయాల్లోకి రమ్మని పిలిచారు, బట్ ఆయన వెళ్ళలేదు. బట్ ఆవిడ చనిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతారేమో అని కూడా అనుకున్నారు, బట్ ఆయన రాజకీయాలకు దూరంగా ఉండేవాడు. ఆయన ఎప్పుడూ సినిమాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడు. రేసులు, ప్రకృతి ప్రేమికుడు, ఆయన ప్రపంచాన్ని చుట్టూ రావడం, లేదంటే పేదలకు సాయించడం, ఇలాంటి విషయాలు ఉంటాడు తప్ప ఆయన ఎప్పుడూ కిరీటం కోసమో లేదంటే పేరు కోసం పాకులాడే వ్యక్తి కాదు. కాబట్టి అజిత్ తప్పుకున్నారని కూడా కొన్ని వార్తల్లో మనం చూసాం. సో ఇది శశికళ గారి యొక్క వృత్తాంతం.